నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధి సంక్షేమం సంస్కరణలు సుపరిపాలన మోదీ నినాదాలు ఒకే రోజున 2,08,548 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక రికార్డు డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని మోదీ దేశానికి కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గ్లోబల్ లీడర్ గా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకెళ్తామని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో 2,08,548 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోదీతో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభకు తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటువంటి శుభదినం నా జీవితంలో చూడలేదు. సభకు తరలొచ్చిన ప్రజానీకాన్ని చూస్తూ ఉంటే ఎక్కడా లేని ఆనందం కలుగుతోంది. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో అదిరింది. ప్రజల్లో విశ్వాసం నమ్మకం ఉన్న నాయకుడు ప్రధాని మోదీ ఈ రోజు మన రాష్ట్రానికి చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో 2,08,548 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇటువంటి శుభదినం నా జీవితంలో మొదటిసారి జరిగింది. పొడిమాడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్లో 1.85 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోంది. విశాఖ వాసుల చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్ కు కూడా శంకుస్థాపన చేశాం. రైల్వే జోన్ కు భూమి కేటాయించాలని కేంద్రం అడిగిన గత ప్రభుత్వం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే 52 ఎకరాల భూమి ఇచ్చాం. నేడు ప్రధాని ఆశీస్సులతో జోన్ పనులు ప్రారంభమయ్యాయి. నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయల పెట్టుబడులతో బల్క్ డ్రగ్ పార్క్, 4,593 కోట్ల రూపాయలతో 10 ప్రాజెక్టులకు సంబంధించి రోడ్డు నిర్మాణం విస్తరణ పనులు, 2,139 కోట్ల రూపాయలతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్, 6,028 కోట్ల రూపాయలతో 6 రైల్వే ప్రాజెక్టులు, 3,044 కోట్ల రూపాయలతో 234.28 కిలోమీటర్ల రోడ్లు, 5,718 కోట్ల రూపాయలతో 323 కిలోమీటర్ల 3 రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ మన ప్రభుత్వం వచ్చి 7 నెలలే అయింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఏపీకి మోదీ మొదటిసారి వచ్చి 2,08,548 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నా. అనునిత్యం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు ప్రధాని మోదీ దగ్గరయ్యారు. మోదీపై అభిమానం ఉత్తరాదికి పరిమితం అంటున్నారు. కానీ మోదీ దేశం ప్రపంచం మెచ్చే నాయకుడు. మొన్నటి ఎన్నికలో నరేంద్ర మోదీ, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, నేను కలిసి పోటీ చేశాం. రాష్ట్ర చరిత్రలో లేని విజయాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వేసి 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాల్లో విజయం కట్టబెట్టారు. భవిష్యత్తులోనూ ఏపీలో ఇదే కాంబినేషన్ కొనసాగుతుంది. ప్రధానిగా మోదీ ఉంటారు. హర్యానా, మహారాష్ట్రలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందంటే అది మోదీ చరిష్మా. రాసి పెట్టుకోండి, ఢిల్లీలో గెలిచేది కూడా ఎన్డీఏనే. దానికి కారణం దేశం కోసం మోదీ పనిచేసిన విధానం అని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. आंध्र में ये इंफ्रास्ट्रक्चर रिवॉल्यूशन, बेटर कनेक्टिविटी, बेटर सुविधाएं, इनसे पूरे प्रदेश का लैंडस्केप बदलेगा. इससे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस बढ़ेगा. यही विकास आंध्र की करीब $2.5 ट्रिलियन इकोनॉमी का आधार बनेगा. साथियों, विशाखापट्टनम और आंध्र प्रदेश के कोस्ट सैकड़ों वर्षों से भारत के ट्रेड का गेटवे रहे हैं. आज भी विशाखापट्टनम का उतना ही महत्व है. हम समुद्र से जुड़ी अपॉर्चुनिटी के पूरे इस्तेमाल के लिए ब्लू इकोनॉमी को मिशन मोड में बढ़ावा दे रहे हैं. इसके लिए
विशाखापट्टनम फिशिंग हार्बर को और आधुनिक बनाया जा रहा है। మిత్రులారా, ఆంధ్రాలో ఈ మౌలిక సదుపాయాల విప్లవంతో పాటు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన సౌకర్యాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కూడా మారబోతుంది. దీనివల్ల జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం కూడా పెరగబోతుంది. ఇది ఆంధ్ర యొక్క దాదాపు $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు పునాది కాబోతుంది. మిత్రులారా, విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు వందల సంవత్సరాలుగా భారతీయ వాణిజ్యంలో పాలు పంచుకున్నాయి. నేటికి విశాఖపట్నానికి అదే ప్రాముఖ్యత ఉందని కూడా తెలియజేస్తున్నాను. సముద్ర సంబంధిత అవకాశాలు పూర్తిగా వినియోగించుకోవడానికి బ్లూ ఎకానమీని మిషన్ మోడ్లో ముందుకు నడిపించబోతున్నాం. ఇందుకోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్పింగ్ హార్బర్ని కూడా మరింత ఆధునీకరిస్తబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आंध्रा के हमारे फिशरीज से जुड़े भाई बहनों की इनकम और बिजनेस बढ़े, हम इस दिशा में पूरी संवेदनशीलता से काम कर रहे हैं। हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है। हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं। साथियों, हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए ताकि विकास का फायदा हर वर्ग को मिले। इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है। आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है उसे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित। తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగి పట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూ లైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులకు పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా బైరాగి పట్టణ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ప్రత్యక్ష సాక్షులు, ఇతర వర్గాల కథనం ప్రకారం బైరాగి పట్టణంలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో టోకెన్ల జారీకి 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హైస్కూల్ వెనుక వైపు ఉన్న మున్సిపల్ పార్కులో కూర్చొని క్యూ లైన్లలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారు. రాత్రి 8:50 సమయంలో క్యూ లైన్లలోకి అనుమతించడంతో ఒక్కసారిగా అందరూ లేచి పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడడంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులు, మహిళలు, వృద్ధులు కూడా ఉండడంతో చాలా మంది కింద పడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికి దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో చిక్కుకున్న పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు, సిపిఆర్ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం బైరాగి పట్టణ కేంద్రంలో ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడున్న పోలీసు అధికారి గేటును తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. క్షతగాత్రులను రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. Go!
ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ నేపథ్యంలో జరిగిన తోపులాటపై టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. తిరుపతిలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. టోకెన్లు జారీ చేసే ఒక సెంటర్లో డీఎస్పీ గేట్లు తెరిచారు. దీంతో తొక్కిసలాట జరిగింది. మొత్తం 6 భక్తులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మృతుల్లో ఒకరిని మాత్రమే గుర్తించాం. మృతుల కుటుంబాలకు గురువారం పరిహారం ప్రకటిస్తానని సీఎం తెలిపారని బిఆర్ నాయుడు వెల్లడించారు. ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది. మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాం కదా. చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకు రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. ఇప్పుడు కుట్రేమి ఉండవండి దీంట్లో, ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్దాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కొంతమంది ఉన్నారు, ఇంకో 20-25 మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు. రియా హాస్పిటల్లో కొంతమంది, సిమ్స్ లో కొంతమంది ఉన్నారు. చూడాలి, నేను కూడా వెళ్తాను, వెళ్ళి చూసేసి వస్తాను. అక్కడ బాగా టెన్షన్గా ఉంది, అందరూ ఉన్నారు, యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది. తిరుపతి ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. స్వయంగా సహాయక చర్యలు చేపట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, సంక్రాంతి పండుగ సమయంలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారని, దీంతో టీటీడీ పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది. మరొక 24 గంటల్లో ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది, లక్షలాది మంది ఇవాళ తిరుపతి, ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది, తొక్కిసలాట. 6 మంది భక్తులు, వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి, భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన.
ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం, దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు, రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం. దారిలో ఉన్నాం. కొద్ది సమయంలో ఉదయం కంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శన టోకెట్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి తోపులాట జరిగి 6 భక్తులు మృతి చెందారు. వైకుంఠ ద్వార దర్శనానికి నిన్న ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. బైరాగి పట్టణ టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల మధ్య తోపులాట జరగడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 48 మందికి అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారు రూయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స అందించి 32 మందికి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న మిగతా 16 మంది క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని అన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
అభివృద్ధి చేసేందుకు తాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రధాన కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో 2024 ఏడాది వార్షిక నివేదికను బుధవారం నగరవాసులకు సమర్పించారు. విజయవాడ నగరాన్ని దేశంలోనే స్వచ్ఛత నగరాల్లో ఒకటిగా నిలిపామని అన్నారు. నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయించి నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నగరాన్ని సుందరంగా ఉంచేందుకు నిరంతరం గ్రీనరీని పెంపొందిస్తున్నామన్నారు. 3 సర్కిళ్లలో 21.272 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఇందుకు 23.78 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయగా ఇంకా 4.90 కోట్ల రూపాయలు విలువ చేసే 4.43 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ఇంకా నగర వ్యాప్తంగా 5.45 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ నిర్మాణానికి 6.11 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 5.20 కిలోమీటర్ల మేర 6.19 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు పనులు జరుగుతున్నాయని వివరించారు. నగరంలోని సర్కిల్ 1, సర్కిల్ 3 ఏరియాలోని కొండ ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు, ర్యాంపులు, ల్యాండింగ్లకు 3.56 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇంకా 2.19 కోట్ల రూపాయల పనులు చేపట్టబోతున్నామని అన్నారు. ఆలయ ఆదాయ వనరుగా ఉన్న రెవెన్యూ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పలు పన్నుల రూపంలో 160 కోట్ల రూపాయల ఆదాయం గడించిందన్నారు. నగరంలో ఇప్పటి వరకు 2,18,543 ఆస్తి పన్ను అసిస్టెంట్లు ఉండగా వాటి నుంచి 109 కోట్ల రూపాయలు, 15,097 ఖాళీ స్థలాలపై 18.46 కోట్ల రూపాయలు, 118,663 నీటి కనెక్షన్ల నుంచి 11 కోట్ల రూపాయల నీటి పన్ను, 105,993 సీవరేజ్ కనెక్షన్ల నుంచి సీవరేజ్ ఛార్జీలు 11 కోట్ల రూపాయలు, 10,850 వాటర్ మీటర్ ఛార్జీల అసెస్మెంట్లకు 6.59 కోట్ల రూపాయల ఆదాయం గడించామన్నారు. నగరంలో 64 డివిజన్లలో నిరంతరం పారిశుధ్య నిర్వహణ జరుగుతోందని, ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వీఎంసీకి వాటర్స్ గార్బేజీ ఫ్రీ సిటీలో 7 స్టార్ సర్టిఫికేషన్ పొందామని, ఈ ఏడాది డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసిన వ్యర్థాలకు పన్ను తొలగింపు చర్యలు చేపట్టామని, టక్సర్ మెషిన్ ద్వారా కాల్వల్లో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు నగరంలోని 3 కాల్వల వ్యర్థాలను తొలగిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 12,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. అలాగే జగంపూడి, రామవరపాడు రింగ్, అలాగే కండ్రిగ వంటి శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి 10 ప్రదేశాల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగించి యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నామన్నారు. మనకి 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఏదైతే విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు మనము గత సంవత్సర కాలంలో చేపట్టామో, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ఈరోజు తెలియచేయటం జరుగుతుంది. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ పూర్తిగా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ నిత్యం పారిశుద్ధ్యం మీద, అలాగే తాగునీటి సౌకర్యం మీద, అలాగే రోడ్లు, డ్రైన్లు, ప్రతి ఒక్క విషయంలోన నగరపాలక సంస్థ నిత్యం ప్రజల్లోనే ఉంటూ అటు కమిషనర్ గారు కానీ, ఇటు ఎంప్లాయీస్ కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ అందరూ ఈరోజు విజయవాడ నగర అభివృద్ధి కోసం పాటుపడడం అన్నది జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లోన ఈరోజు కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో వాళ్ళ డివిజన్ని మోడర్న్ డివిజన్గా చేసుకునే విధంగా కార్పొరేటర్ పరిధిలోన వాళ్ళ డివిజన్ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. మనం ఈ సంవత్సర కాలంలోన వినాయక చవితి ఉత్సవాలు కానీ, అలాగే దసరా నవరాత్రులు కానీ, భవానీ దీక్షలు కానీ మనకి విజయవాడలోన ప్రథమంగా మనకి కెనాల్స్లోన దీనికి సంబంధించిన వినాయక చవితి వచ్చేసరికి మనకి వినాయకుని నిమజ్జనాలు జరుగుతాయి. అలాగే భవానీ దీక్షలకు వచ్చిన వాళ్ళు రెడ్ క్లాత్ అన్నది విడిచిపెట్టడం జరుగుతుంది. అలాగే దసరా నవరాత్రుల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం రావటం జరుగుతుంది. ఇక్కడికి మన విజయవాడ నగరంలోన మన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారికి ఏ రకంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఎన్ని లక్షల మంది ప్రజలు అమ్మవారి దర్శనానికై వస్తున్నా కానీ నగరపాలక సంస్థ ద్వారా ఈరోజు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఇటు భవానీ ఘాట్ కానీ, అటు పున్నమి ఘాట్ కానీ, అలాగే మనకి పద్మావతి ఘాట్ కానీ
ప్రతి ఒక్క ఘాట్లోన ఈ రెడ్ క్లాత్ విడిచిపెట్టడం జరుగుతుంది. రెడ్ క్లాత్ని మనం తీయటం కానీ, అలాగే వాళ్ళకి స్నానాల ఘాట్ల దగ్గర కానీ, అలాగే రోజువారీ అందులోన పూలు వ్యర్థాలు కానీ, ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ కెనాల్లోన వేయటం జరుగుతుంది. అవన్నీ మనం క్లీన్ చేయించటంలోన మనం విజయవాడ నగరం ప్రతి సంవత్సరం మనకు ఇదొక టాస్క్గా ఉంటుంది. కొన్ని వేల మంది పోలీసు సెక్యూరిటీ కూడా మనకి ఇక్కడికి వస్తుంది. వాళ్ళందరికీ ఉండడానికి ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి కార్పొరేషన్ చూసుకుంటూ ఈరోజు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఈ భవానీ దీక్షలు కానీ లేకపోతే శరన్నవరాత్రులు కానీ మనం నిర్వహించటం జరుగుతుంది. అలాగే మనకి విజయవాడ 64 డివిజన్లోన లైట్స్ కానీ 60,23,00,000 మనకి ఈ 24-25 సంవత్సరాల్లోన మనకి 160 కోట్లు 23 లక్షలు మనకి కార్పొరేషన్కి ఆదాయం రావడం జరిగింది. అలాగే మనకి నూతనంగా కార్పొరేషన్లోన ఏదైతే ప్రమోషన్ల ద్వారా ప్రమోషన్లు ఇవ్వటం కానీ, అలాగే ఖాళీ ఉన్న పోస్టుల్ని భర్తీ చేయటం కానీ, వీటిల్లోన మనకి మేనేజర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు 9, జూనియర్ అసిస్టెంట్లు 5, టైపిస్టులు 5, 4వ తరగతి ఉద్యోగులు 10 మంది, మొత్తం 23 మందికి 2024-25 సంవత్సరంలోన మనం ప్రమోషన్లు ఇవ్వటం జరిగింది. బి శ్రీనివాసు సూపరింటెండెంట్, ఈయన్ని అడిషనల్ కమిషనర్గా సర్కిల్ 2లో నిర్మించడం జరిగింది. ఏయుబి శర్మ గారు, ఈయన మేనేజర్గా చేసేవారు, ఈయన్ని సూపరింటెండెంట్గా చేసేవారు, ఈయన మేనేజర్గా ప్రమోషన్ ఇవ్వటం జరిగింది. అలాగే 11 మంది సీనియర్ అసిస్టెంట్లని సూపరింటెండెంట్లుగా చేయడం జరిగింది. 18 మంది జూనియర్ అసిస్టెంట్లని సీనియర్ అసిస్టెంట్లుగా చేయడం జరిగింది. అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్ 5 జూనియర్ అసిస్టెంట్లుగా చేయడం జరిగింది. ఇలాగే పలు విభాగాల్లోన ప్రమోషన్లు అన్నవి మనం ఇవ్వటం జరిగింది. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇకపై మరోలా చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. నేడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ 6 నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలి కుదిలేశారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు, అవి అమలు కావడం లేదన్నారు. ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టల. ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైజు నుంచి మొదలు పెడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 దగ్గర నుంచి స్టార్ట్. ఆ నుంచి ఇంక కొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందనంటే, ఆ తల్లి బయటకు వచ్చినా, ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా కానీ వెంటనే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని స్టార్ట్. అందరితో ఆగల. ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అంతటితో కూడా ఆగల. ఆ ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు, నీకు కూడా 36,000, 36,000, 36,000 అన్న మొదలుపెట్టారు. అంతటితో కూడా రాగల. ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించాడంటే, ఒక కండువా వేసుకుని పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని స్టార్ట్. ఇలా ఇంట్లో ఎవరు కనపడినా, ఏ సైజులో కనపడినా, ఈ సైజు నుంచి
ఈ సైజ్ దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాల. బహుశా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇది జరుగుతుంది అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి ఈ రోజైనా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పమేమో. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టరు, క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది. క్యారెక్టరు, క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్గా మనం ఒక మాట చెప్పినప్పుడు అదొక కార్యకర్తకు కావచ్చు, లేకపోతే ఒక మనిషికి కావచ్చు, లేదా ఒక ఇంటికి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు. మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నమ్ముతారు, ఆ తర్వాత చూస్తారు. ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషికి విలువ పోతుంది. క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనేది అంత స్ట్రాంగ్ పదాలు. అందుకే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రిలీజ్ చేసేటప్పుడు ఓ పెద్ద ప్రజెంటేషన్ ఈ మాదిరిగానే ఇచ్చా. ఇది మన పథకాలు, ఇవి మనం చేస్తూ ఉన్న పథకాలు, దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒకటి చెప్పి మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగల. మనం రాకమునుపు ఏ రాజకీయ నాయకుడైనా కూడా మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ఇంతలా పుస్తకం చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుట్టలో పడేసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి అర్థం చెప్పింది ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే అని గర్వంగా చెప్పగలిగారు. అంత గొప్పగా దేశంలో ఎప్పుడు జరగని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ పథకం మనం అమలు చేస్తామో ముందే చెప్పి ఆ పథకాన్ని తూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పగలుగుతాం. నిజంగా అదే విషయాలన్నీ కూడా చెప్పి చూపించాం. ఇది రాష్ట్ర బడ్జెట్, ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంత ఖర్చు అవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టు ఇవన్నీ చెప్తా ఉన్నాడు, సూపర్ 6 అని సూపర్ 7 అని. ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే 1,72,000 కోట్లు కావాలి. ఇది అయ్యే పనులు కాదు, ఆయన చెప్తా ఉండే అబద్ధాలు, మోసాలు అని చెప్పి ఇదే మాటలు నేను చెప్పా. ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. ఈరోజు ఆ రోజు నేను అన్న మాటలు, ఆ రోజు సభల్లో నేను అన్న మాటలు ఈరోజు ప్లే చేసి చూస్తే, ఈరోజు ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ మళ్ళీ వింటే జగన్ ఎంత కరెక్ట్గా చెప్పినాడబ్బా అని చెప్పి ఈరోజు ఎవరైనా అనుకునే పరిస్థితి. ఈరోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఇంతకుముందు మనం పథకాలన్నీ ఇచ్చేటివన్నీ ఇస్తూ ఉంటాం. ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జగన్కి ఉన్నప్పుడు కనీసం పలావన్నా పెడతా అన్నాడు. జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. చివరికి బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, 2 పోయినా ఈ పొద్దు అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం కూడా ఇంతకుముందు మనకు ఇప్పటికి చంద్రబాబు నాయుడుకి తేడా ఏమిటి? ఇంతకుముందు ఒక 7 నెలల కిందటకు పోయి చూస్తే జగన్ ప్రభుత్వం ఉన్నది, మన ప్రభుత్వం ఉన్నది. మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్నీ కూడా డోర్ డెలివరీ జరుగుతూ ప్రజలందరి ముఖంలో సంతోషాన్ని చూస్తూ ప్రతి పథకం ఎందుకు ఎలా అమలు అయింది? మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు, తేడా ఒక్క ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు?
ఈ అంశం అన్నది ప్రతి ఇంట్లో ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఏం తేడా ఉంది? ఒక ముఖ్యమంత్రి ఒకడే మారాడు. మరి జగన్ హయాంలో ఇవన్నీ ఎందుకు జరిగాయి? మరి జగన్ హయాంలో జగన్ దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతా ఉన్నాడు? ఈ అంశం ప్రతి ఇంట్లోనూ కూడా చర్చ. నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు, వాగ్దానాలన్నీ గాలికి ఎగిరిపోయాయి. మరోవైపున రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతోందని చెప్పారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన ఆయిల్ మిల్ రోడ్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసేందుకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడుతూ ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి నోచుకొని రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తోందన్నారు. వైసీపీ అసమర్థ పాలనకు ఎన్నికల సమయంలో ప్రజలు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తూ ఉండగా అమరావతికి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రానికి ఒడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు సాయంత్రం విశాఖపట్నం వస్తూ ఉన్నారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. 2 లక్షల కోట్లు. 2014-19లో కూడా ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా ఆలోచించి మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇచ్చినట్టయితే మనకి ఈ 5 సంవత్సరాల చీకటి పాలన అనేది ఉండేది కాదు. ఆ రోజున ఆయన నిధులు సరిగ్గా రాకపోవటం వల్ల రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు ఉండటం వల్ల రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడింది. గత 5 సంవత్సరాల చీకటి పాలనతో రాష్ట్రం యొక్క మనుగడే పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరలా నారా చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి, ఆయన వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు పోయినంత పరిస్థితి అయిపోయింది. ఇవాళ గద్దె రామ్మోహన్ గారు మన ఎమ్మెల్యే గారు 13-14 డివిజన్స్లో స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి బడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది, కూరగాయల బండి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి. ఇలా ఇవ్వడం సొంతంగా వ్యాపారం చేసుకొని వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలని ఇస్తుంటారు. ఎమ్మెల్యే గారు ఇదే కాదండి, డివిజన్లో ఒక మనిషి చనిపోతే పేదవాళ్ళకి వాళ్ళకి డబ్బులు సహాయం చేయడం కానీ, మిషన్లు ఇప్పించడం కానీ, టిఫిన్ బండ్లు ఇప్పించడం కానీ, సొంతంగా ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది వృద్ధిలోకి వస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఇలా నిండు నూరేళ్ళు మన ఎమ్మెల్యే గారు ఉండాలి, ఎంతోమందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నాను. ఈ రోజున బలహీన వర్గాల వారి కోసం ప్రతినిత్యం ఎక్కడో చోట ఇక్కడ ఈ రోజున జరిగిన కార్యక్రమం 2 కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళే విధంగా ఒక బడ్డీ కొట్టు, ఒక కూరగాయల కొట్టు, ఆ బడ్డీ కొట్టులో చిల్లర సరుకులు, ఇతర ఎండు చేపల వ్యాపారం చేసుకోవటం, ఈ బండి మీద కూరగాయల వ్యాపారం చేసుకోవటం, ఆ విధంగా 2 కుటుంబాలు ఆర్థికంగా ముందుకెళ్ళిపోయినాయి. వారి బిడ్డల భవిష్యత్తు అంతా బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక బజార్లో ఆయన నియోజకవర్గంలో మొత్తంలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా పేదల పెన్నిధి మా దేవుడయ్య గద్దె రామ్మోహన్ రావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనిషి తను బతకటమే కాకుండా తను రోజు పొలంలో అత్యంత గొప్ప ఆహారాలు తీసుకోవటమే కాకుండా ఎదుటి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకొని పేదవారి కడగడులు తీర్చే విధంగా
ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గాలంటే అదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం ద్వారానే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 2 నెలల వ్యవధిలోనే 17,000 కోట్ల రూపాయల భారాలు మోపడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2వ రోజు నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని ట్రాప్ ఛార్జీలను రద్దు చేయాలని సిపిఐ బృందం వినతి పత్రం అందజేసింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవడంతో పాటు సెకీ ఒప్పందాన్ని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని, అదానితో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సోలార్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కమిషన్ కోరడం జరిగింది. ప్రత్యేకించి ఇవాళ కమిషన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను, జెల్లి విల్సన్ గారు, వనజ గారు, రవీంద్రనాథ్ గారు మేమందరం కూడా పాల్గొని మా పార్టీ తరఫున 36 పేజీల డాక్యుమెంట్ వారికి ఇవ్వడం జరిగింది. మా అబ్జెక్షన్స్ చెప్పడమే కాకుండా అనేక విలువైన సూచనలు కూడా అందులో చేయడం జరిగింది. ఇవాళ మేము ఏపీఆర్సీని కోరుతున్నది ఏమంటే, ఒక రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన 25 సంవత్సరాల పాటు భారం పడే అదాని ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు పవర్ సెక్టర్ను కాపాడడం అనేది సాధ్యం కాదు. అందుకోసం ఇవాళ కమిషన్ వారిని కోరాము. ఏదైతే ఏపీఈఆర్సీ వారు కన్సెంట్ ఇచ్చారో ఆ కన్సెంట్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఇదే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు, మేము స్మార్ట్ మీటర్లు అనుమతించమని. పైగా కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేసి దాన్ని పగలగొట్టమని కూడా చెప్పారు. కాబట్టి స్మార్ట్ మీటర్స్ ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటు పదే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో మీరు ఏదైతే ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారో ఆ భారాలు తగ్గించాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ అంశాలపైన రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర పార్టీలు, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఛార్జీలు తగ్గించేంత వరకు, స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకు, అదానితో ఉన్న ఒప్పందాన్ని వారు వెనక్కు తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన, మోదీ నినాదాలు. ఒకే రోజున 2,08,548 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డు. డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.